నాగులే ద్రావిడులు. ద్రావిడులు ఆసియాఖండ మధ్యము నుండి ఆర్యుల కంటే పూర్వము ఎన్నడో ఈ దేశమునకు పశ్చిమోత్తర మార్గమున వచ్చి దక్షిణాపదము యొక్క దక్షిణపు కొన వరకు పోయేరనియువు. ఆర్యులు రాక పూర్వమే చాలా వరకు నాగరికత కలిగి ఉన్నారని చెప్పటయే కాని వారి చరిత్ర ఇట్టిదని చెప్పే వారెవ్వరునూ కానరాకపోవుట వలన నాగుల చరిత్ర ఇంతవరకు తేటపడక అంధకారములోనే పడి ఉన్నది. ఎవరిని ద్రావిడులని చరిత్రకారులు ఘోషించుచున్నారో వారి పూర్వులే నాగులు. పూర్వము వారికి నాగులు అను పేరు మాత్రమే కలిగి ఉండెను కాని ద్రావిడులను పేరు కనపడదు. ద్రావిడులను పేరు ఇటీవలి సంస్కృత గ్రంథకారులు, స్మృతికర్తలు మొదలగు వారిచే పెట్టబడినది గాని అనాది సిద్ధమైనది కాదు. నాగులే ద్రావిడులనియే నా అభిప్రాయము. నా అభిప్రాయం సరైనదైన ఎడల దక్షిణాపద వాసులను ద్రావిడులనుటకు ఏ అభ్యంతరమూ లేదు. అలా కాక ద్రావిడులు వేరుగానున్న వారనే సిద్ధాంతము ఏర్పడిన ఎడల ఇప్పటి తమిళము, మలయాళము, తెలుగు, కన్నడము మొదలగు భాషలు మాట్లాడేవారు కేవలం ద్రావిడులు కారని చెప్పగలను. ఈ నాగులు చాలా వరకు నాగరికత కలవారుగానున్నారు. వారిని కేవలం అనాగరికులని చెప్పరాదు. దానికి అమరావతిలోని స్తూపములే ముఖ్య సాక్ష్యం. వీరు ఎచ్చట నుండి వచ్చిరని చెప్పినను వీరి మొదటి నివాసము తక్షశిలానగర ప్రాంత దేశమని నిశ్చయముగా చెప్పవచ్చు. అచ్చట నుండియే వీరు ఇండియా నలుపక్కలకు పోయి అరణ్య భూములు ఆక్రమించి జనాకీర్ణములైన దేశముగా చేసిరని నా అభిప్రాయము.